ఎస్తేరు అనేటువంటి ఒక ఆమె కూడా దేవుని చేతిలో అద్భుతంగా వాడబడింది. ఆమె విజయవంతమైన స్త్రీగా ఉండి యూదా జాతి అంతటికి ఒక నక్షత్రంగా మెరిసి కొన్ని కోట్ల మంది యూదులను రక్షించింది. ఎందుకో తెలుసా? ఒకటి, ఆమె ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉంది. ఇందాక శారా ఎలా ఆత్మీయ సౌందర్యాన్ని కలిగిందో ఆమె సౌందర్యాన్ని కలిగింది. ప్రియ యవన బిడ్డలు ఇక్కడ చాలామంది ఉన్నారు, పెండ్లైన వారు, పెండ్లు కాని వారు, పెద్దలు, స్త్రీలు, చాలామంది తల్లులు ఇక్కడ ఉన్నారు. ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని మీ జీవితంలో చేసుకోండి. మనం అందంగా ఉండాలంటే యేసు పాదాల దగ్గరికి రావాలి. ఈ లోకం అందం ఒకరోజు క్షీణించిపోతుంది, సౌందర్యం ఎక్కువ రోజులు ఉండదండి, బలం ఎక్కువ రోజులు ఉండదండి. కానీ మన ఆత్మీయ బలం కొరకు ప్రయాసపడాలి. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమనే అక్షయ అలంకారాన్ని ప్రభు దగ్గర మనం కలిగి ఉండాలి. అది యేసు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన పాదాల దగ్గర గడిపే వారి దగ్గరే ఆ సౌందర్యం దొరుకుతుంది. ఇది అందరికీ రాదు. ఈ ఎస్తేరులో సౌందర్యం కనబడతా ఉంది. రెండోది, ఎస్తేరులో అణుకవ ఉంది, వినయ విధేయతలు ఉంది. ఆ మొర్దెకై ఇంట్లో ఉన్నప్పుడు, ఆ అనాథగా లేకపోతే అమ్మా నాన్న లేని బాలికగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అణుకుగా ఉంది. హేగే వర్షానికి అప్పగించబడినప్పుడు, శోషణ కోట దగ్గరకు వచ్చినప్పుడు కూడా విధేయత ఉంది. ప్రతి స్త్రీ జీవితంలో కూడా విధేయత చాలా ముఖ్యం. దేవుని వాక్యానికి విధేయంగా ఉంది. ఎంత కష్టమైన, ఎంత భారమైన ప్రభు కొరకు మన జీవితాలను విధేయతకు సమర్పించుకుందాం. 3, ఆమె జీవితంలో ప్రార్థనా జీవితం. శారా జీవితం గుడారపు అనుభవం కలిగి ఉంది. ఎస్తేరు కూడా ప్రార్థనతో సమస్తాన్ని సాధించింది. ఈ లోకంలో మీకు ఒక హామీ ఇస్తున్నాను, మీ శక్తి చేత, మీ జ్ఞానం చేత, మీ పలుకుబడి చేత మీరు ఏమీ సాధించలేరు, కానీ ప్రార్థన చేత సమస్తము సాధ్యం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచండి. ప్రార్థన చేసే ఏ స్త్రీ అయినా ఏదైనా సాధించగలుగుతుంది. అది ఎంత క్లిష్ట పరిస్థితినైనా దాటగలుగుతుంది. అది ఎంత భయంకరమైన అనారోగ్యమైన స్వస్థత పొందగలుగుతుంది. కుటుంబంలో ఎలాంటి ఆర్థిక పరిస్థితులైనా స్వస్థతను, ఆశీర్వాదన పొందగలుగుతుంది. ప్రార్థనకు అసాధ్యమైంది లోకంలో ఏదీ లేదండి. ప్రియ తల్లులారా, ప్రార్థన చెయ్యండి. ప్రార్థనకి కొంత సమయాన్ని కేటాయించుకోండి. ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, రాత్రి ప్రార్థన, మధ్యరాత్రి ప్రార్థన నాకు తెలియదు, కానీ సమయాన్ని వెచ్చించండి. ఎంత బిజీ అయినా పనులు తగ్గించండి, ముచ్చట్లు తగ్గించండి, ప్రార్థన చెయ్యండి. సహవాస ప్రార్థనలో ఉండండి. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. చివరిగా ఎస్తేరులో తెగింపు ఉందండి. నా ప్రజల కోసం నేనేమైనా చెయ్యాలి. ఎందుకండి మన బ్రతుకులు తెగింపు లేకపోతే, ప్రభు కోసం ఏమీ చేయలేకపోతే ఎందుకండి మన బ్రతుకు? తినడం, త్రాగడం, నిద్రపోవడం, ఇదేనా మన బ్రతుకు? మన బ్రతుకు ఒక అర్థం ఉంది. ఒక ఆయుధాన్ని భారతదేశం వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసి శత్రువు మీద ఉపయోగిస్తున్నారో, మన ప్రభు కూడా మనల్ని ఉపయోగించాలని మన మీద పెట్టుబడి పెడుతున్నాడు. ప్రతిరోజు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. రక్షణ ఇవ్వడానికి పరలోకం నుండి దిగి వచ్చాడు. తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. తన పరిశుద్ధాత్మని సంచకరువును మనకిచ్చాడు. ఇలాంటి సేవకులు మనకిచ్చాడు, సంఘాలను మనకిచ్చాడు. ప్రతిరోజు ఎంతో పెట్టుబడి పెట్టి మనల్ని మెయింటైన్ చేస్తూ ఉంటే పనికిరాని పాత్రగా మిగిలిపోతావా? పనికొచ్చే పాత్రగా ఉంటావా? నిష్ప్రయోజనమైన పాత్రగా నువ్వు ఉంటే ఒకవేళ నిన్ను సృజించిన సృష్టికర్త బాధపడతాడేమో. ఈరోజు సాతానుడు ముమ్మరంగా పనిచేస్తున్నాడు. స్త్రీలారా, కుటుంబాల్లో దూరుతున్నాడు, పల్లుల్లో దూరుతున్నాడు, పిల్లల్లో దూరుతున్నాడు. కుటుంబాల్లో అసమాధానం సృష్టించి చీటికి మాటికి కుటుంబాన్ని రోడ్డునెక్కించుకుంటున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. అలా పరిస్థితులు నీకు రాకుండా ఉండడానికి ప్రభు చేతులు నేను సమర్పించుకో. ప్రభువా, నన్ను ఒక ఉపయోగపడే సాధనంగా చెయ్యయ్యా. నా భర్త నన్ను చూసినప్పుడు నేను ఉపయోగపడిన భార్యగా, నా తల్లిదండ్రులు నన్ను చూసినప్పుడు ఒక ఉపయోగపడే కుమార్తెగా, నా అత్తగారులు నన్ను చూసినప్పుడు ఉపయోగపడే కోడలిగా, నా సంఘం, నా సేవకులు నన్ను చూసినప్పుడు ఒక ఉపయోగపడే వ్యక్తిగా నేను ఉండునట్లుగా నీ సేవలో నన్ను చేసుకో ప్రభు అని అడిగితే ప్రభు ఎస్తేరు వల్ల మిమ్మల్ని వాడుకుంటాడండి. జపాన్ దేశంలో ఒక యవనస్తురాలు ఉంది. ఆమె పేరు మిస్ హిగిన్స్. చాలా అందగత్తే, అందముతో మోడలింగ్ చేసేది. అబ్బా, ఎన్ని డబ్బులు సంపాదించిందో, ఎంతమంది అభిమానులు సంపాదించిందో. ఒకరోజు దైవ సేవకుడు వచ్చి చెప్పాడు, ఈ అందం, మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ లోకంలో ఎన్ని గంటలు ప్రయాసపడినా వ్యర్థం. రా దేవుని దగ్గరికి, ఆయన వాక్యాన్ని నేర్చుకో, ఆయన వాక్యం దగ్గర కూర్చో, ఆయన వాక్యం కొరకు బ్రతుకు అని చెప్పినప్పుడు లోబడలేదు. వికట అట్టహాసముతో నటించి అతనిని దూరం చేసింది, తిట్టింది, గెంటేసింది. కొన్ని రోజులు గడిచినాయండి. జీవితంలో ఎప్పుడు ఒకేలాగుండో. జీవితం మారుతుంది. ఓడ బండి అవుతుంది, బండి ఓడవుతుంది. నీ జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోవద్దు. అతిశయపడద్దు, గర్వించద్దు. దేవునికి లోబడ్డం నేర్చుకో. ఒకరోజు ఆమె జీవితంలో భయంకరమైన జబ్బు వచ్చిందండి. చేతికి క్యాన్సర్ వచ్చింది, పెద్ద గడ్డ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నారు, ఇది చాలా ముదిరిపోయింది, అర్జెంటుకి చేయి తీసేయాలన్నారు. అమ్మ, నా శరీరంతోనే నేను పేరు సంపాదిస్తున్నాను, చేయిపోతే ఎలాగండి? అయితే పర్వాలేదు, అయితే పెట్టుకుంటానని చేయి తీపిచ్చేసుకుంది. కానీ ఆ రోగం అంతటితో ఆగలేదు. అది ప్రాకి
ఈ చేతికి వచ్చేసింది. కొన్ని రోజులకి ఈ చేయి కూడా తీసేశారు. అప్పుడు దేవుని తిట్టుకోవడం ప్రారంభించింది. డిమాండ్ తగ్గిపోయింది. ఆ ఫేమ్ అంతా తగ్గిపోయింది. అభిమానులు తగ్గిపోయారు. ఆ యొక్క మోడలింగ్ ఆపర్చునిటీస్ అన్ని తగ్గిపోయినాయి. కొన్ని రోజులకి కాలుకి వచ్చిందండి, కాలు కూడా తీసేశారు. మరికొన్ని రోజులకి ఈ కాలుకి వచ్చింది, ఈ కాలు కూడా తీసేశారు. 2 చేతులు 2 కాళ్ళు లేని మొండంగా మిగిలిపోయింది ఈ హిగిన్స్. అప్పుడు వచ్చిందండి ప్రభు దగ్గరికి. అన్నీ ఉన్నప్పుడు రమ్మంటే రామ్మనం. మాకు పిల్లలండి, ఇల్లండి, కుటుంబం అండి, ఉద్యోగం అండి, వ్యాపారం అండి, అదండి ఇదండి నేను సాకులు చెప్తావా? నీకోసం అన్నీ వదిలిపెట్టి ప్రభువు రాలేదా? 33.5 సంవత్సరాలు నీ కొరకు జీవించలేదా? ఆ రోజు ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు ఇదిగో నా జీవితం అంది. కానీ పశ్చాత్తాపముతో వచ్చేవారిని, తన దగ్గరికి వచ్చేవారిని ప్రభు హక్కున చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఆ రోజు ప్రభు ఆమెను త్రోసివేయలేదు. ప్రభు నా జీవితం ఇదిగో, నన్ను అంగీకరించయ్యా అని ప్రభు తన జీవితాన్ని అప్పగించినప్పుడు ప్రభు ఆమెను దీవించాడు, రక్షించాడు. ఆమెలో తపన స్టార్ట్ అయింది. ఇంతవరకు నా కోసం నేను బ్రతికాను, నా అందం కోసం నేను బ్రతికాను, నా గొప్పతనం కోసం, నా సుఖం కోసం నేను బ్రతికాను. ఇక నేను బ్రతికే ప్రతి క్షణం నా యేసయ్య కోసమే బ్రతుకుతానని తీర్మానం చేసుకుంది. అడుగుతుంది, ప్రభువా నేను ఏం చేయమంటావు? నేను ఏదో ఒకటి చెయ్యాలి ప్రభువా. కనుక ఇదిగో నా జీవితంలో నీ కృప నాకు ఇచ్చి నన్ను వాడుకోయ్యా. ఇదిగో నిష్ప్రయోజనమైన పాత్రగా నీ దగ్గరికి నేను రాకూడదయ్యా, ప్రయోజనకరంగా వస్తానయ్యా అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఆమెకు తలంపించాడండి. ఏంటో తెలుసా? ఆ చేతితో ఆర్టిఫిషియల్ చేతిని మరొకసారి చేయించుకుంది. ఆ చేతికి ఒక పెన్ను పెట్టే కాళ్ళి పెట్టుకుంది. ఉత్తరాలు రాయడం మొదలుపెట్టింది. తనకి ఇది వరకు గ్రీటింగ్ కార్డులు పంపిన వాళ్ళకి, తనకి ఇది వరకు బహుమానాలు పంపిన ఉత్తరాలు, ఆ అడ్రస్లన్నీ కూడా సేకరించుకుంది. అందరికి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టింది. ఇవే 4 మాటలు రాసి, తన సాక్ష్యాన్ని రాసి ఉత్తరాలు వేసేది. మనం ఒక ఉత్తరం రాయాలంటే ఈజీగా రాసేస్తాం, కానీ ఆ ఉత్తరం రాయాలంటే మాంసపు ముద్దగా అయిపోయేది. ఎలాగో తెలుసా? ఆమె ఒక అక్షరం తిప్పాలంటే ఒళ్ళంతా తిప్పాలి. మనం వ్రేళ్లతో రాసేస్తాం, ఆ ఒళ్ళుతో రాయాలి, ఎందుకంటే చెయ్యి కదలదు. అలా కష్టపడి ఉత్తరాలు రాస్తే అని ఆమె మరణించేసరికి 20,000 మందిని ప్రభు దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. ఆ యొక్క సమాధి దగ్గరికి 20,000 మంది ఆ ఉత్తరాలు పట్టుకుని వచ్చారట. హిగిన్స్ మా జీవితాల్ని మార్చింది. ఈ ఉత్తరం మా బ్రతుకులు మార్చిందండి. మా పాప బతుకులు మార్చుకుని యేసుప్రభు రావడానికి ఈమె మా జీవితాల కారకురాలైందని ఏడ్చుకుంటూ ఆమెకి వందనాలు సమర్పించారంట. నీ మీద చాలా బాధ్యత ఉంది. ఒక స్త్రీగా నీ మీద చాలా బాధ్యత ఉంది. నీ మోడల్ లైఫే అనేకుల్ని అటన్నా మారుస్తుంది, ఇటన్నా మారుస్తుంది. మోడల్గా ఉండు, పరిశుద్ధంగా ఉండు, జీవంగల సంఘాన్ని వెంబడించండి, మాదిరి కలిగి బ్రతకండి, తగ్గింపు కలిగి బ్రతకండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. మిమ్మల్ని చూసి మరికొంతమంది మంచి విషయాలు నేర్చుకునేలా జీవించండి. అంతేగాని మిమ్మల్ని చూసి చెడిపోయేలాగా బ్రతకండి. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు తెలియకుండా. పరిశుద్ధమైన జీవితాలు కలిగి యేసయ్య కోసం ఆత్మను సంపాదిద్దాం. మన మీద దేవుడు చాలా చాలా బాధ్యత ఉంచాడు. నా మట్టుకు నేను ఎంతో భారాన్ని కలిగి ప్రభు పనిలో సాగిపోతున్నాను. ప్రభు ఒక్కరినైనా నీ కొరకు సంపాదించే కృప నాకు ఇవ్వని ప్రభుని అడుగుదామండి. ప్రభు మన ఆశ తీరుస్తాడు.